బ్రేకింగ్ న్యూస్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ వైసీపీ పార్టీలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో కార్పొరేటర్లు జారిపోకుండా టీడీపీ వైసీపీ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి. 2 రోజులుగా క్యాంపులోనే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్లో 47 మంది కార్పొరేటర్లు పాల్గొననున్నారు. పార్టీ ఫిరాయింపులతో కూటమికి బలం పెరుగుతోంది. నిన్నటి వరకు వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి బరిలో ఉన్న శేఖర్ రెడ్డి పార్టీ కార్పొరేటర్ పదవికి రిజైన్ చేయడంతో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. అయితే శేఖర్ రెడ్డి అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థిని మార్చేసింది. 42వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా లడ్డు భాస్కర్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వైసీపీ అలాగే టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ఇక్కడ తిరుపతిలో నెలకొంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ 2కు సంబంధించి ఏదైతే రేపు ఎన్నిక తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితమే వైసీపీ తన అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించింది. అయితే కార్పొరేటర్ శేఖర్ రెడ్డి 18 మంది కార్పొరేటర్లతో ఏదైతే గోవాలో క్యాంపు నిర్వహిస్తుండగా ఏదైతే మంత్రి అనగాని సత్యప్రసాద్ రావడంతోనే సీన్ మారిపోయింది. ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా టీడీపీలో ఏదైతే కూటమికి మద్దతు బేషరతుగా ఇస్తామంటూ ఆయన్ను హోటల్లో కలిసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతి నగరంలో హైడ్రామా నడిచింది. శేఖర్ రెడ్డికి సంబంధించి 3 భవనాలు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారంటూ నగరపాలక సంస్థ సుమారు అధికారులతో కలిసి వెళ్ళి అక్కడ కొంత డెమాలిష్ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్కసారిగా సాయంత్రానికి శేఖర్ రెడ్డి కూటమి క్యాంపులో ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా తాను పోటీలో లేనంటూ అదేవిధంగా కార్పొరేట్ పదవికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించిన నేపథ్యం. మరోవైపు వైసీపీ తన అభ్యర్థిని మార్చింది. 42వ డివిజన్ కార్పొరేటర్ అయిన లడ్డు భాస్కర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ క్యాంపు రాజకీయం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే వైసీపీ క్యాంపులో 18 మంది ఉన్నారు, మిగతా వారంతా టీడీపీ క్యాంపులో ఏదైతే కూటమి క్యాంపులో ఉన్న పరిస్థితి. టీడీపీ గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక అభ్యర్థి ఆర్సీ మునికృష్ణయ్య మాత్రమే విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నికల ముందు కొంతమంది, ఎన్నికల తర్వాత కొంతమంది వైసీపీ నుంచి అటు జనసేన టీడీపీలో చేరిన పరిస్థితి. మరికొంతమంది డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మొదటి డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ కూటమికి మద్దతు పలకడానికి ముందుకు వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 27 మంది ఓటర్లు అటు టీడీపీకి మద్దతుగా జై కొట్టిన ఫలితం. అయితే క్యాంపు రాజకీయం నడుస్తున్న వేళ ఒక్కసారిగా ఏదైతే నగరపాలక సంస్థ అక్రమ కట్టడాల నిర్మూలన అంటూ ముందుకు రావడంతో ముందుగా ఏదైతే వైసీపీలో ఉన్న చాలామంది కార్పొరేటర్లు తాము కూటమికి మద్దతు ఇస్తానంటూ రాయబారం పలుకుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు ఎక్సెప్షియా మెంబర్లు 3, అదేవిధంగా 47 మంది కార్పొరేటర్లతో కలిసి మొత్తం 50 మంది సభ్యుల బలము, అక్కడ 50 మంది సభ్యులు ఉంటారు. వైకాపాకు సంబంధించి 20 మంది లోపుగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి ఇప్పటికే 30 మంది పైగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల లాంఛనప్రాయమని తెలుస్తుంది. అయితే వైసీపీ మాత్రం కేవలం ఇది డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయం కోసమే ఈ విధంగా అక్రమ నిర్మాణాల పేరుతో తమ కార్పొరేటర్లను వేధిస్తున్నారంటూ ప్రకటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో దీంతోపాటు కొంత నిన్న ఆందోళన కూడా చేశారు. అభినయ్ రెడ్డి ఏదైతే తిరుపతి నగర వైసీపీ ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డితో పాటు మేయర్ను కూడా నిన్న సాయంత్రం వరకు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకొని వదిలివలసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ 2 ఎన్నిక మాత్రం హాట్ టాపిక్గా మారింది. నగరంలో ఇప్పుడు అదే చర్చ నడుస్తున్న పరిస్థితి. మరోవైపు రేపు 11 గంటలకు ఈ జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మునికృష్ణ ఉంటాడా, లేకపోతే వైసీపీ నుంచి వచ్చిన నరసింహాచార్య ఉంటాడా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద అయితే కూటమి అభ్యర్థి ఇక్కడ డిప్యూటీ మేయర్ అయ్యే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో మేయర్ శిరీషను కూడా ఏదైతే ఆ పదవి నుంచి దించివేయడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఒక ప్రచారం జరుగుతుంది. మాజీ వైసీపీ నాయకుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్న అన్నారామచంద్రయ్యకు సంబంధించిన అన్నారామచంద్రయ్య కుమార్తెలు ఇద్దరిలో ఒకరు మేయర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కార్పొరేటర్లకు ఏదైతే నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవంగా అప్పట్లో వైకాపా మెజార్టీ సీట్లు గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో
10 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 10 చోట్లలో ఒకటి టీడీపీ గెలుపొందింది, కొన్ని చోట్ల బోటాబోటీ మెజార్టీతో వైకాపా గెలిచిన పరిస్థితి. తాజాగా ఏదైతే రాష్ట్రంలో అది కూటమి తిరుగులేని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైకాపా కార్పొరేటర్లు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చాలామంది అటు వైకాపాకు గుడ్ బై కొట్టారు, మరికొంతమందిని ఏదైతే కూటమి చేర్చుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు రావడంతో ఒక్కసారిగా వైకాపాలోని కార్పొరేటర్లు మొత్తం టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ గూటికి చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వాటికి డిప్యూటీ మేయర్ ఎన్నికలు కలిసి వచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ రేపు జరిగే ఎన్నికల్లో మాత్రం ఫలితం ఏకపక్షము, ఏదైతే కూటమికి చెందిన అభ్యర్థి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఈ డ్రామా మాత్రం గత 3 రోజులుగా కొనసాగుతుంది. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.